ముకుందా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత తెలుసుకుందాం అమ్మా. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. దీనికి ఒక పద్ధతి చెప్తారమ్మా. ఒక మానేడు అంటే అదొక కొలత, అడ్డ సోల అలాంటి వాటిల్లో అనమాట. బియ్యపిండి తీసుకుని పాలతో దాన్ని కలిపి చెరుకు గడలతో రోట్లో వేసి దంచుతారు. 3 ముద్దలు చేస్తారు. ఒకటేమో నివేదన చేస్తారు, ఒకటి బంధువులకు పంచుతారు, ఒకటేమో అందులో దంచి అందరూ తలో ప్రసాదంగా తీసుకుంటారు. ఏమిటంటే అదే పాల సముద్రం అనుకోవాలన్నమాట. ఆ బియ్యమును ఈ పాలు కలిపి పిండిలాగా ముద్దగా చేసింది రోట్లో పడి దంచుతూ ఉంటే చెరుకు గడలతో అలా దంచుతూ ఉంటే చినుకులు ఎంత పడితే అంత శుభం అని చెప్తూ ఉంటారు. ఇది విష్ణువుని పూజించి చేసే పని. అంటే సముద్ర మథనం అనేది అక్కడ సంకేతంగా చెప్పడం. సముద్రం కదా, క్షీరాబ్ది ద్వాదశి అన్నాం కదా, సముద్రానికి ప్రాధాన్యం ఇస్తూ ఇది. అయితే దీనికి సంబంధించి ఒక ఇతివృత్తం ఉంది. ఈరోజు విష్ణువుని పూజిస్తే ఎంత ఫలితం ఉంటుంది అనడానికి. ఒకప్పుడు ఒక మంచి వేద పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి చాలా కాలానికి సంతానం లేదు. సంతానం లేకపోతే తపస్సు చేశాడు. చేస్తే విష్ణుమూర్తి కనపడ్డాడు. కనపడితే ఏం కావాలంటే విష్ణు ప్రత్యక్షమైతే నాకు మోక్షం ఇవ్వమని అడగకుండా నాకు సంతానం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఆయుర్దాయం లేని కొడుకు కావాలా, ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు. సాధారణంగా ఇవే ఉంటాయి. లేని దాన్ని పొందాలంటే ఏదో ఒక కొరత ఉంటుంది. మనం ఇంగ్లీష్ లో క్వెర్రీ అంటాం, తెలుగులో కొరత అంటాం. ఆ కొరత ఉండేది. సరే ఐదోతనం లేకపోయినా పర్వాలా, ఎక్కువ కాలం బతికుండే అమ్మాయే కావాలన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనకు కూతురు పుట్టింది. ఆ అమ్మాయి చాలా కఠినాత్మురాల్లాగా ఉంది. వివాహం చేశాడు. 2 నెలల కల్లా భర్త పోయాడు. వైధవ్యం ఉంది కదా ఆవిడికి, రాసి పెట్టింది. పోతే సరే కొంతకాలానికి తల్లిదండ్రి కూడా గతించారు. ఇంత కఠినంగా ఉండడానికి ఆవిడ పరిస్థితులు కూడా కారణమేమో అనిపిస్తుంది. అంతే కదా, భర్త లేడు, తల్లి తండ్రి లేరు, ఒంటరిగా జీవితం గడపాలి, అన్న వాళ్ళు ఎవరు ఉన్నట్లేరు. మరి అట్లాంటప్పుడు మనిషికి కొంచెం కఠినత్వం ఉండడం సహజం. పైగా కఠినత్వంలో పాటు పీనాస్తనం కూడా ఉంది, పిసినారు. అంటే మరి భద్రత కష్టం కదా, జీవితం ఎలా గడుస్తుంది అన్నది ఉంటుందిగా. అందుకని ఎవ్వరికి ఏమి ఇచ్చేది కాదుట పీనాస్తనంతో. ఎవరు వచ్చినా నాస్తి నాస్తి అనేదిట. అంటే లేదు 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 అని. అందుకని నాస్తి నారాయణమ్మ అని పెట్టారు. ఇలో నారాయణమ్మ అని కూడా అంటారు తెలుగులో వాడిని. అలా ఉండి కొంతకాలానికి అసలు తండ్రి అంత పండితుడు కదా, అంత పండితుడైనటువంటి తండ్రికి ఇలాంటి కూతురు పుట్టింది, మంచిదే కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని ఏదో అందరికీ దేవతలకి సందేహం కలిగితే వచ్చి ఆవిడకి ఏదో ఒకటి ఇద్దాం, ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలి, ఐశ్వర్యం అంటే ఇచ్చి ఉండాలి కదా. పెట్టందే పుట్టదనో సామెత ఉంది. ఆవిడ నుంచి ఏదో ఒకటి ఇంత తీసుకోవాలి కదా అనుకుని వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగితే నాస్తి నాస్తి నారాయణ నాస్తి నారాయణ అందట. అంటే ఆవిడ పుణ్యం అంతా నారాయణ అండంలో ఉంది. అంటే లేదని మళ్ళీ అడిగాడు. 3వసారి అడిగితే ఒళ్ళు మండి ఇల్లు అలుక్కుంటుంది. ఆవిడ అలుగుగుడ్డ గిరాటేసింది. అలుగుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. కంది గింజ దానం చేసిన ఫలితం వచ్చింది, అలుగుగుడ్డ సంగతి పోయింది. అంటే భగవంతుడు అనుగ్రహించదలుచుకున్నప్పుడు మనం ఇచ్చే దాంట్లో కావాల్సిన దాన్ని, సానుకూలమైన దాన్నే స్వీకరించడం ఉంటుంది. సరే ఆ కంది గింజ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ కంది గింజ ఒక మొక్క అయింది. ఈ నారాయణమ్మ శరీరం వదిలాక ఆ కంది గింజలో పురుగులాగా పుట్టింది. ఆ కంది గింజకి మొక్కై బోల్డ్ కాయలు వచ్చాయి, అది మళ్ళీ బోల్డ్ మొక్కలు వచ్చాయి. ఈ మొక్కలకు వచ్చిన కాయలన్నీ తినేదాకా ఆవిడికి మళ్ళీ పురుగు జన్మ వస్తూనే ఉంది. ఎందుకంటే పురుగులు మానవులు అంతకాలం ఉండవు కదా, ఇలా పుడతా ఇలా పోతూ ఉంటాయి. ఆ పరిస్థితి చూసేదమ్మా ఆ కంది చెట్టు ఆకులు తింటూ కూర్చుంది. అవన్నీ పూర్తయితే కనుక జన్మ ఫినిష్ అవ్వదు.
కర్మ పూర్తవదు. అప్పుడు మళ్ళీ చూసి పాపం ఏమిటి ఇలా ఉంది దీని పరిస్థితి అని అంటే, దీనికి ఎవరైనా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి దీపాలు పెట్టి దీపదానం చేసిన ఫలితాన్ని ధారపోస్తే అప్పుడు ముక్తి పొందుతారు. పురుగు ముక్తి పొందుతారు అంటే అప్పుడు ఎవరు చేస్తారంటే అమ్మవారినే చేస్తానంది అయ్యవారు ఆ మాట చెప్తే. వెంటనే అక్కడికక్కడ వాళ్ళు సంకల్పం చేసుకుని, వాళ్ళకైతే ప్రత్యేకంగా తిథి రావాల్సిన పని లేదు కదా, సంకల్పం చేసుకుని ఆ దీపదాన ఫలాన్ని ఆవిడికి ధారపోస్తే దాంతో ఆవిడికి ముక్తి లభించింది అంటారు. ఇది క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేస్తే వచ్చేటటువంటి ఫలం. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు కూడా దీపావళి రోజులాగా బోలెడు దీపాలు పెట్టి అవన్నీ తులసి దగ్గర పెడతారు. కొంతమంది ఆ రోజు దీపదానం కూడా చేస్తారు. అంటే దీపాన్ని చక్కగా పిండితో దీపం తయారు చేసి ప్రమిద చేసి దాంట్లో ఆవునేతితో దీపం వెలిగించి వెలుగుతున్నటువంటి దీపంతో సహా దక్షిణ ఇత్యాదులన్నీ ఇచ్చి ఒక బ్రాహ్మణుడికి దానం వేయడం, ఇలా చేయడం. దీపదానం నెలంతా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఒక పిండి దీపం దానం ఇచ్చి ఒక బ్రాహ్మణుడికి ఆఖరికి మొత్తం అంతా అయిపోయిన తర్వాత, నెల అయిపోయిన తర్వాత వెండి ప్రమిదలో బంగారపు ఒత్తున్నటువంటి ప్రమిద తీసుకుని దాంట్లో దీపం వెలిగించి ఓపాన శక్తి దక్షిణ వస్త్రాలు ఇత్యాదులన్నీ కలిపి రోజు ఎవరికైతే ఒక దీపం దానం ఇచ్చారో వారికి మొత్తం కూడా దీపం దానం ఇస్తే దీపదాన ఫలం లభ్యమవుతుంది అంటారు. అది ఈ కథలో మనకి తెలిసేది. కనుక భగవద్ అనుగ్రహం కనుక ఉన్నట్టయితే వాళ్ళే మనకి ఉద్ధరించబడ్డాన్ని మార్గం చూపిస్తారు. మనకి ప్రాప్తం లేనటువంటి వాటి జోలికి వెళ్ళినట్టయితే ఎక్కడో అక్కడి నుంచి కొంత పుణ్యఫలం తీసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఖాళీ ఉంటుంది. పిల్లలు లేరు అన్న చోట ఊరుకోవచ్చు కదా, మాకు 5వ తనం పోయినా ఐదో తనం లేకపోయినా పర్వాలేదు, కూతురు కావాలని కోరుకున్నారే, లేదా ఆయుర్దాయం లేని కొడుకైనా సరే అన్నారు కదా, ఈ రెండు కూడా కోరుకోదగినవి కదా, లేకపోవడమే మంచిది. అంతే కదమ్మా. అంతే మరి. అటువంటిది ఇట్లా తీసుకున్నందుకు దీన్ని అనుభవించాల్సి వచ్చింది. అందుకని మనకి చెప్తారనమాట, ప్రాప్తం లేనటువంటి వాటిని నమస్కారం చేసి నీ అనుగ్రహం ఇంతే, నీ దయ మాకింతే అని అనుకోవడం చాలా ప్రధానం అని అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.